కోనసీమ అంబేద్కర్ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాననేటటువంటి వాగ్దానం చేసి ఉన్నారు. అదేవిధంగా అంతకంటే ముందుగానే అధికార పక్షం ఏర్పాటు చేస్తుందనేటటువంటి నినాదం కూడా బయటకు వచ్చినందున మరి మన కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా లబోదిబోమంటూ కర్ణాటక మరియు తెలంగాణలో ఈరోజు ఆటో కార్మికులు రోడ్డున పడి రోధిస్తూ వారిని కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉండి ఎంతో బాధపడుతున్నారని, అదేవిధంగా ఈ విషయం మన ఆంధ్రాలో కూడా ఏర్పాటు చేస్తే ఎంతో మందో ఆటో కార్మికులు రోడ్డున పడి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోననేటువంటి భయంతో ఈరోజు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కూడా మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ వారికి మా యొక్క ఆటో వారి కడుపు కొట్టొద్దంటూ నిరసన, అది శాంతియుత నిరసన తెలియజేస్తూ మా కడుపులు కొట్టొద్దని మరొకసారి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా చేతులెత్తి ఆటో కార్మికులంతా ప్రార్థిస్తున్నారని, ఈ విషయాన్ని గమనిస్తారని పదే ముమ్మడివరం నియోజకవర్గం మరియు ఆంధ్ర ఆటో వాళ్ళ యూనియన్ అందరూ కూడా వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మా కడుపులు కొట్టొద్దని మరొక్కసారి మనసారా అన్ని ఆటో కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాము. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. కొట్టొద్దు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం. ప్రతిపక్షం ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యం